ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మనము ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా అదేవిధంగా యూరోప్‌లో గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం చూస్తున్నాం గదా! ఈ యుద్ధం తారాస్థాయికి ఏరుతుంది. మన దేశంలో ఉండే కొందరు మత ఛాందసవాదులు మన దేశంలో బంగ్లాదేశ్‌లో ఒక హిందువులను చంపినప్పుడు మాత్రం వీళ్ళకు హ్మ్, ఏది గుర్తుకు రాలేదు. అదేవిధంగా పహల్గామ్‌లో మతం అడిగినప్పుడు మాత్రం ఈ మత ఛాందసవాదులకు ఏది గుర్తుకు రాలేదు. ఎక్కడో ఇరాన్‌లో ఎవడో చనిపోయిండ్రు. ఏదో యుద్ధం జరుగుతుందని వీళ్ళకైతే నోర్లొచ్చి రోడ్ల మీద ర్యాలీ చేస్తున్నారు. మరి అదే మీరు మీ మీ ఉమ్మాలు కొట్టుకొని చస్తుంటే మీకు నోరులేస్తున్నాయి. పక్కన ఉండే దేశంలో ఒక హిందువులను చంపేస్తుంటే మీకు ఒకసారి ఈ దేశంలో జరుగుతున్న అటాక్‌లపై, పహల్గామ్ అటాక్‌లపై ఒక్కరోజు మీరు ఖండించిన పాపాన పోలేదు. ఒక ర్యాలీలు చేసిన పాపాన పోలేదు. ఎక్కడో జరిగితే మాత్రం కొవ్వొత్తులు, క్యాండిల్ పట్టుకొని ఉరుకొచ్చి ర్యాలీలు తీస్తున్నారు. మీరు ఈ దేశంలో ఉన్న తిండి తింటూ ఈ దేశంలో జరిగే మారణహోమాన్ని మాత్రం ఖండించరు. ఎక్కడో పక్కన దేశంలో అంతెందుకు మీరు అంత మాకు వాడిని చంపేస్తాం, ట్రంప్‌ని చంపేస్తాం అని చెప్పేసి మీరు ప్రగల్భాలు వెళ్తున్నారు గదా! ఊకే మీ ఆస్తులు అమ్ముకొని అందరూ పోయి ఆ ఇరాన్‌లో పోయి లేకపోతే ఇజ్రాయెల్ పైన పోయి దాడి చేయండి. ఓకే. ఎందుకు మీకు మీకు ట్రంప్‌ని చంపేస్తాం, ఆ నెతన్యాహుని చంపేస్తాం, ఇజ్రాయెల్ మీద దాడి చేస్తాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు కదా! గొప్పలెందుకు? డైరెక్ట్ మీ ఆస్తులంతా అమ్ముకోండి. ఆ ఫ్లైట్ ఎక్కేసి ఆ ఇరాన్ పోయి ఇరాన్ నుంచి యుద్ధం చేయండి. పీడ ఒరుగుతది మాకన్నా. ఈ దేశంలో జరిగిన పహల్గామ్ దాడి గురించి మాత్రం మీరు ఒక్కరోజు స్పందించరు. ఎక్కడో జరిగిన దాడి గురించి మాత్రం ర్యాలీలు తీస్తారు. ఈ దేశం తిండి తింటూ, ఈ దేశంలో బతుకుతూ, ఈ దేశంలో ఒక దాడి జరిగితే ఖండించలేరు. అది పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి దాడి చేస్తే ఖండించలేరు. ఎవడో అక్కడ చచ్చిపోతున్నాడు, ఎవడో ఏమైతుందని చెప్పేసి మీరొచ్చి జై జై అని ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు తీస్తారు. అందరూ అక్కడ ఇరాన్ పోయి ధర్నాలు చేయడానికి లేకపోతే ఆడ నుంచి మీ ఆస్తులు అమ్ముకొని పోండి. ఫ్లైట్ టికెట్లు కావాలంటే హిందువులందరూ ఫ్లైట్ టికెట్లేస్తారు మీకు. ఇంత నీచంగా దిగజారుతారు. దేశంలో జరిగిన దారులను ఖండించడానికి చేత కాదు గానీ, ఎక్కడో దేశంలో జరిగితే మాత్రం ర్యాలీలు తీస్తారు. ఆలోచించండి ఇందులారా మనం ఎక్కడ పోతున్నాం, వీళ్ళెట్లున్నారు, మనం ఎట్లున్నాం అని చెప్పేసి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.